కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవో 55కు ఎందుకు సవరణలు చేశారు? షార్ట్ ఫాల్ విధానం మర్మమేంటి? అదనంగా పెరిగిన అభ్యర్థులు ఎవరు అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. చివరకు ఫలితాల విడుదలపైన డౌట్లున్నాయని, వాటన్నింటినీ నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే న్యాయ పోరాటాలు చేస్తామని ఉద్యోగార్థులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 19లో విడుదలైన కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ పై నిరుద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి 2022లో 503 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ప్రశ్నా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో గ్రూప్ 1 పరీక్షలు మళ్లీ నిర్వహించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేసి కొత్తగా 60 పోస్టులు కలిపి 563 పోస్టులతో ఫిబ్రవరి 19న కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్లలోనే పోస్టులు కలుపుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే సరిపోయేది కదా అని నిరుద్యోగులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా జీవో 55 రద్దు, షార్ట్ ఫాల్ విధానం, ఫలితాల విడుదలలోనూ ఏదో మతలబు ఉందని అనుమానిస్తున్నారు. వాటిని ప్రభుత్వం టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే న్యాయ పోరాటాలు తప్పవని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం జీఐడి సర్వీసెస్ ఏ విడుదల చేసిన జీవో, గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం జీఐడి సర్వీసెస్ ఏ విడుదల చేసిన జీవో 55ని ఎందుకు రద్దు చేశారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ జీవోలో పేర్కొన్నట్లుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ లో కమ్యూనిటీ వారీగా కేటాయించిన పోస్టుల వారీగా 1:50 నిష్పత్తి పాటిస్తూ మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయాల్సి ఉంది. దీనివల్ల జనరల్ కేటగిరీ అభ్యర్థులతో పాటు రిజర్వేషన్లకు చెందిన అభ్యర్థులకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ జీవో 55 స్థానంలో జీవో 29ని తీసుకొచ్చారు. జీవో 29 ప్రకారం గ్రూప్ 1లో ఉన్న మొత్తం పోస్టులను కలిపి 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేశారు. యూపీఎస్సీలో ప్రిలిమినరీ పరీక్షలో కమ్యూనిటీ పోస్టుల వారీగా అభ్యర్థులను మెయిన్కు ఎంపిక చేస్తారు. అలాంటిది ఈ నోటిఫికేషన్ ద్వారా ఎందుకు ఎంపిక చేయలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ లో చేసిన మార్పుల ప్రకారం మెయిన్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపికలో కొత్తగా షార్ట్ ఫాల్ విధానం అమలు చేశారు. రిజర్వేషన్ల వారీగా కాకుండా మెరిట్ విధానాన్ని పాటించారు. 563 పోస్టుల కోసం 28,150 మందిని తొలుత ఎంపిక చేశారు. ఆ జాబితాలో కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులు 1:50 నిష్పత్తిలో కాకుండా తక్కువ మంది వచ్చారు. ఈ తక్కువబడిన రిజర్వేషన్ అభ్యర్థులను షార్ట్ ఫాల్ విధానంలో ఆ తర్వాత ఉన్న మెరిట్ తోనే అదే కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇలా చేయడం వల్ల అదనంగా 3,232 మంది అభ్యర్థులు అంటే 1:57 నిష్పత్తి పాటించినట్లయింది. ఈ షార్ట్ ఫాల్ విధానం వల్ల పెరిగిన అభ్యర్థులు ఏ కమ్యూనిటీకి చెందినవారు, దీనివల్ల ఎవరికి లాభం జరిగిందో, ఎవరికి నష్టం జరిగిందో వెల్లడించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గ్రూప్ 1 మెయిన్ కోసం 1:100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేస్తుందని ఆశపడ్డామని, ఇప్పుడు నిరాశే మిగిలిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడుతూ 1:100 నిష్పత్తి పాటించి తీరాల్సిందేనని డిమాండ్ చేశారని గుర్తు చేస్తున్నారు. 1:100 నిష్పత్తి పాటించకపోవడంలో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల విడుదలలో పారదర్శకత లోపించిందని, దీనిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ నిరుద్యోగ యువత స్పష్టం చేస్తోంది.